కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము క్రమమైన అధ్యాయాన్ని ప్రారంభించాం కాబట్టి ఈ యొక్క క్రమమైన అధ్యాయాన్ని మనమందరము కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాసులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ఆసక్తితో వచ్చిన సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ద్వితీయోపదేశ కాండం అనే దాన్ని మనం చూసుకుంటే గతంలో మీకు పరిచయం భాగాన్ని మీకు తెలియజేయడం జరిగింది. అయితే మనం గతంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన వాటితోనే సరిపోల్చాలి. లేకపోతే మనము ఆత్మ సంబంధమైన సంగతుల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చకపోతే మనము దాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ద్వితీయోపదేశ కాండం ఎందుకు రాయబడింది అని మనం చూసాం. ద్వితీయోపదేశ కాండం జ్ఞాపకార్థ గ్రంథం అనేసి మనం అర్థమవుతుంది. జ్ఞాపకార్థం చేస్తారు అంటే ఒక విషయాన్ని, జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ ఇంకొక తరానికి జ్ఞాపకం చేయడం. అంటే వారి జీవితంలో ఒక 40 సంవత్సరాల జీవితము అయిపోయింది. 40 సంవత్సరాల తర్వాత వేరొక తరం అంటే వారి పిల్లలకి మోషే ఈ యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము ఈ యొక్క గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అన్నదాన్ని చూసుకుంటే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? మోషే. ఎట్లాగా నిర్ధారణ చేసుకున్నాం? ఓకేనా? 31 ద్వితీయోపదేశ కాండం 31:9 ప్రకారంగా ఈ గ్రంథాన్ని మోషే రాశారు అనేది వాస్తవంగా తెలియబడింది. అదే కొత్త నిబంధనలో అయితే యోహాను సువార్త 1:17 మోషే గ్రంథాన్ని రాశాడు అని చెప్తున్నాం. అయితే ధర్మశాస్త్ర గ్రంథము ఎవరికి ఉద్దేశించి రాయబడింది? ఎవరిని ఉద్దేశించి రాయబడింది అంటే ధర్మశాస్త్రం ఎవరికి అవసరము? ధర్మశాస్త్రం ఎవరికి అవసరం? లోబడిన వారికి అవసరం. లోబడిన వారికి అవసరం. పాపం చేసిన వారికి అవసరం. ధర్మశాస్త్రం ఎవరికి అవసరం? పాపం చేసిన వారికి అవసరం. పాపంలో నడుస్తున్న వారికి అవసరం. నీతిమంతుడికైతే ధర్మశాస్త్రంతో పని లేదనేసి మన తిమోతి పత్రికలో మనం క్లియర్ గా 1వ అధ్యాయంలో దాన్ని చూడగలిగాం. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరికి అవసరము? ఎవరైతే ఆజ్ఞను ఉల్లంఘిస్తారో, దేవుని యొక్క విషయాలని పక్కన పెడతారో వారికి మాత్రమే ధర్మశాస్త్రము అవసరం. అయితే ఆదికాండం నుంచి మనం ఒక కోణంలో చూసుకుంటే నిర్గమాకాండము సీనాయి పర్వతానికి వచ్చేంత వరకు, నిర్గమాకాండము ఇశ్రాయేలు సీనాయి పర్వతంకి వచ్చేంత వరకు వారికి ఏ విధమైన ధర్మశాస్త్రము లేదు. వారి యొక్క మనస్సాక్షితోటే వారి యొక్క జీవితం ఉండేది. విశ్వాసంతోటే వారి యొక్క నడిపింపు అనేది ఉండేది. అబ్రహాము విశ్వాసమును బట్టే నీతిపరుడని తీర్పు పొంది ఉన్నాడనేసి మనకి చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆదికాండంలో ఉన్న విషయాలని చూసుకుంటే ఆదికాండంలో నుంచి మనము నిర్గమాకాండంలోకి వచ్చేటప్పటికి నిర్గమాకాండంలో వారి యొక్క ఇశ్రాయేలు పరిస్థితిని మనం చూసుకుంటే అసలుకి ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి ఎందుకు వెళ్ళారు? అసలుకి అదే కదా క్వశ్చన్. అంటే ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మనం కీలక వాక్యాలుగా తీసుకోవాలి. అయితే 11వ అధ్యాయంలో, ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రాహాము ఎక్కడ నివసించేవాడు? ఆదికాండం 11వ అధ్యాయంలో కల్దీల ఊరని పట్టణంలో
హారాన్లో ఉండేవాళ్ళు మొత్తం అందరూ కూడా తెరాహు ఫ్యామిలీ మొత్తం అబ్రహాము నాహోరు. ఓకేనా? వీళ్ళందరూ కూడా కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన అహరోను తెరహు కంటే ముందు మృతి పొందెను. అబ్రహాము నాహోరు వివాహం చేసుకున్నది. అబ్రహాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఇది ఇలా చూసుకుంటే అబ్రహాము సంతానం లేనివాడిగా ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? కల్దీయుల పట్టణంలో కల్దీయుల ఊరనే పట్టణంలో అబ్రహాము సంతానం లేకుండా ఉండేవాడు. అంటే ఆయన వయసుని చూసుకుంటే అప్పటికే 75 సంవత్సరాలు అయిపడ్డాయి. 75 సంవత్సరాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత దేవుని వాగ్దానం అనేది ఆయన దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. 12వ అధ్యాయంలో యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి వద్ద నుండి, ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళుము అనేసి దేవుడి నుంచి ఒక పిలుపు అనేది వచ్చింది. ఎవరికి? అబ్రహాంకి పిలుపు వచ్చింది. వీళ్ళు ఎక్కడున్నారు? ఆరంలో ఉన్నారు, కల్దీయుల్లో ఉన్నారు. కల్దీయుల్లో ఉన్నప్పుడు అబ్రహాంకి పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఏం చేస్తుందంటే వారి యొక్క కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబం నుంచి ఎడబాయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకు ఆ కుటుంబంలో నుండి ఎడబాయాలనేసి దేవుడు ఆశిస్తున్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అబ్రహాము యొక్క మనస్సు దేవుని దృష్టికి యథార్థమైనది. అబ్రహాము మనస్సును దేవుడు చూసినప్పుడు దాంట్లో ఏ విధమైన కల్మసము లేదు. కాబట్టి అంత మంచి భక్తి గల వాడిని దుష్టుల మధ్య, అంటే తన కుటుంబ సభ్యులే దుష్టులు అని ఎందుకు చెప్తున్నానంటే మనకి యెహోషువ గ్రంథంలో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. యెహోషువ గ్రంథంలో వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా 24:3లో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా విగ్రహారాధికులు. ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా విగ్రహారాధికులు. దేవుడికి ఏ కాలంలో అయినా విగ్రహారాధన అంటే అసహ్యం అనేది మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వారి విగ్రహారాధనతో నిండి ఉన్నారు. కాబట్టి వారి యొక్క స్వభావం అంతా కూడా దుష్టత్వంతో నిండి ఉన్నదనేది వాస్తవంగా దేవుడు అబ్రహాముకు తెలియజేసిన విషయం. కాబట్టి నీ కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నీవు నా యొక్క ఉద్దేశాలని, నా యొక్క ఆలోచనల్ని కలిగి ఉన్నావు. కాబట్టి నీవు వీరి మధ్య ఉండడం శ్రేష్టము కాదు. మీరు మధ్య ఉండడం శ్రేష్టము కాదు. కాబట్టి నీవు నీ బంధువుల వద్ద నుండి బయటికి రా, నీ కుటుంబం వద్ద నుంచి బయటికి రా అనేసి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ పిలుపుకి అబ్రహాం లోబడలేదా? ఎవరైనా చెప్పొచ్చు. లోబడ్డాడు. ఎందుకు? దేవుని మాటే నాకు విలువైన తప్ప నా కుటుంబ సభ్యులు నాకు విలువైన వారు కాదు. దేవుడు చెప్పిన ఏదైతే నన్ను పిలిచారో ఆ పిలుపుకు నేను లోబడి నేను ఆయన్ని వెంబడించడమే శ్రేష్టము అనేసి స్పష్టంగా అబ్రహాం కూడా గ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క పిలుపుకి లోబడ్డాడు. కాబట్టి వెంటనే వాగ్దానాన్ని ఇవ్వగలిగాడు. కాబట్టి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించి వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను. లేడా? ఏదైతే నువ్వు నీ కుటుంబం నుంచి వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదం అనేది ఉంటది, నిన్ను గొప్ప జనంగా
తయారు చేస్తాను. ఈయనకి వెళ్ళేటప్పటికి 4వ వచనంలో 75 ఏళ్ళు, ఆయన బయలుదేరి వచ్చినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. అంటే 75 సంవత్సరాల వరకు ఆయనకి పిల్లలు అనేవారే లేరు. పిల్లలు లేని సమయంలో, నమ్మకం పిల్లలు పుడతారనే ఆశ లేని సమయంలో అబ్రాహాముకి వాగ్దానం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వెంటనే దేవుడు నెరవేర్చేస్తాడా? ఎవరికైనా దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఏమవ్వాలి? ప్రయాసపడాలి. అంటే ఈ రోజు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, రేపే పట్టుకొని పోదామంటే అవదది. కానీ దానికి 25 సంవత్సరాలు కాలం దేవుడు నియమించినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ 25 సంవత్సరాలు అబ్రహాము ఎన్ని అడుదుడుకులు అంటే ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడో అనే విషయం మనం చూడగలం. అయితే ఈ పిలిచిన పిలుపుకి అబ్రహాం బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? సంతోషంగా ఉన్నాడా? ఆనందంగా ఉన్నాడా? కరువు వచ్చి పడింది. ఎక్కడ పడింది? కానాను దేశంలో కరువు వచ్చి పడింది. ఆ కరువును జయించడానికి ఐగుప్తికి ప్రయాణమయ్యారు. ఐగుప్తిలో అనేకమైన విధానాల్లో సమస్యల్లో చిక్కుకోవడం జరిగింది. మళ్ళీ ఐగుప్తి నుండి ఎక్కడికి వచ్చారు? మళ్ళీ కానానికి తిరిగి వచ్చారు. ఐగుప్తి నుంచి కానానికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ సంభవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తి నుంచి కానానికి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు ఉట్టు చేతులతో రాలేదు. 20వ వచనం చూడండి, 12వ అధ్యాయం 20వ వచనం. నీ భార్య ఈమెనని తీసుకోపోమని మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. అంటే ఆయన చాలా ధనాన్ని ఫరో రాజు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ ధనాన్ని పట్టుకొని వచ్చి 13వ అధ్యాయంలో ఆయన తిరిగి మళ్ళీ కానాను దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. కానాను దేశం తర్వాత మళ్ళీ ఏం జరిగింది? కాపర్లకి ఇక్కడ ఈయనతో కూడా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. లోతు. ఈయనతో కూడా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? లోతు. ఈయనతో కూడా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. కానీ అందరినీ విడిచిపెట్టాడు, కానీ వారి యొక్క అన్న కొడుకుని విడిచిపెట్టలే. ఎందుకంటే రక్త సంబంధం యొక్క ఆ బంధవ్యం ఏంటో తెలియదు, కానీ రక్త సంబంధులను ఎవరు కూడా అంత త్వరగా విడిచిపెట్టే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఎంత ఆడి వల్ల నష్టం వచ్చినా ఆడిని ఎంట పెట్టుకునే తిరిగిదాం అనే తత్వం ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటది. కానీ దేవుడు అబ్రహాం అందరినీ విడిచిపెట్టగలిగాడు, కానీ లోతుని విడిచిపెట్టలేదు. కానీ అబ్రహాం యొక్క మనస్తత్వం తెలుసు. ఎందుకంటే అబ్రహాము అతన్ని విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈయన మీద ఆధారపడి లోతు జీవిస్తున్నాడు. కాబట్టి ఈయన్ని నేనే చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈయన నేను ఎంట పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంట పెట్టుకునే తిరిగారు. కానీ ఆ ఐగుప్తి దేశం దాకా వెళ్ళారు, మళ్ళీ కానానికి వచ్చారు. కానీ వీళ్ళకి ఆస్తిని ఇవ్వడం ద్వారా, సంపదను ఇవ్వడం ద్వారా ఏం జరిగింది? మొత్తం అందరినీ కూడా గల్లీ బిల్లికి కారణం చేశారు. కాబట్టి లోతు కాపర్లకి, అబ్రహాం కాపర్లకి ఏం జరిగింది? గొడవలు వచ్చాయి. లోతు కాపర్లకి, అబ్రహాం కాపర్లకి గొడవలు వచ్చాయి. అప్పుడు చాలా చాలా చక్కగా మర్యాదగా అబ్రహాము లోతుని విడిచిపెట్టాడు. చాలా చక్కగా మర్యాదగా లోతుని విడిచిపెట్టాడు. 13వ వచనం చూడండి, 13వ అధ్యాయం 13వ వచనం. 7వ వచనం, 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహం పుట్టును. ఆ కాలమందు కానానీయులు, పెజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రహాము
సంబంధులు గనుక నాకును నీకును, నా పశువుల కాపులకును నీ పశువుల కాపులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండుము. ఏమన్నాడు? దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండుము. ఇది దేవుని చిత్తమై ఉంటది. కాబట్టి ఆ మాటకి ఎంత ఎప్పుడూ కూడా మన యొక్క బంధువుల్ని విడిచిపెట్టాలనేటప్పుడు మనం కలహాలతో విడిపోయేటట్లుగా ఉండకూడదు. శాంతి సమాధానాలతో విడిపోయే విధానంలో ముందుకెళ్లవలసిన పరిస్థితులు మనం తెలుసుకుంటే దేవుడు దానికి సహాయము చేస్తాడు. దేవుని ఉద్దేశం నెరవేరాలంటే లోతుని ఏం చేయాలి? తప్పించాలి అబ్రాహాము నుండి. అలా తప్పించి దేవుడు వారిని ముందుకు నడిపించినట్లుగా చూస్తాం. అయితే 15వ అధ్యాయంలో వాళ్ళకి బాధ కలుగుతుంది. 15వ అధ్యాయంలో ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది అబ్రాహాంకి. ఏమని బాధ కలుగుతుంది చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహాం భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అధికమగునని చెప్పును. అంటే ఇక్కడ బహుమానం అధికమగును అని చెప్పడానికి ఆలోచించేటప్పుడు ఏం చెప్తున్నాడు? నీవు కాలం నీకు అవుతున్నా పిల్లలు పుట్టలేదని బాధపడకు, నీ ద్వారా పిల్లల్ని పుట్టిస్తాను, నీకు వాగ్దానం ఇచ్చాను కాబట్టి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, కాబట్టి నువ్వు భయపడకు అన్నప్పుడు అబ్రహాము చిన్న మనసులో దేవుని పైన అవిశ్వాసాన్ని పెట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఇక్కడ 15వ. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానం లేని వాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు, కాబట్టి నువ్వు ఎంత దానం ఇచ్చినా విలువ ఉండదు. ఏముండాలి? ఏ మనుషులకైనా స్వాభావికంగా వాళ్ళకి ఏం కావాలి? స్వాభావికంగా కావాల్సింది పిల్లలు అనేవారు ఉండాలనేది ప్రతి ఒక్క మనిషి కూడా ఆశించే ఆశలు. కాబట్టి ఎంత డబ్బు ఇచ్చినా పిల్లలు లేని పరిస్థితి ఉంటే ఆ యొక్క ఇల్లు చాలా కష్టంగా ఉండేటట్లుగా కనబడుతుంది. కాబట్టి నాకు ఎంత ఆస్తి ఇచ్చావు, ఇంత సంపద ఇచ్చావు, కానీ నాకు కుమారులు లేరు కదా, సంతానం లేదు కదా అనేసి అని చెబుతూ, ఎలియాజరే నా యొక్క ఆస్తిని అంతటిని అనుభవిస్తాడు అని చెప్పిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆయనకి మరొకసారి ఆయన బలపరిచే విధానంలో మళ్ళీ కూడా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఏమని 6వ వచనం చూడండి. నీ గర్భవాసమును పుట్టినవాడు, 6వ వచనం, నీ గర్భవాసమును పుట్టినవాడే నీ వారసుడగును. ఓకే, నీ గర్భవాసమును పుట్టినవాడే నీకు వారసుడగును అన్నప్పుడు అతను మళ్ళీ కూడా తన యొక్క సమస్య నుంచి బయటకు వచ్చి నాకు దేవుడు మళ్ళీ గర్భఫలం ఇస్తాడు అని నమ్మినట్లుగా మనం చూస్తాం. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అప్పుడు మళ్ళీ బలపరిచినప్పుడు వెంటనే నా దేవుడు నాకు ఇస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి ఇస్తాడు తప్పక అనేసి మనం చూడగలుగుతున్నాం. తర్వాత 13వ వచనము మనకి కంటెంట్ లో ఉన్న వచనము ఒకసారి చదవండి. నీ సంతతి వారు, అక్కడి నుంచి చదవండి. ఆయన నీ సంతతి వారు, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందురు. ఆ దేశం వారికి అంటే ఎవరికి? ఇది ఆ దేశం వారికి దాసులుగా ఉందురు అని చెప్పినప్పుడు 450 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి దేవుడు ముందుగానే అబ్రాహాముతో చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు?
400 సంవత్సరాలు పైబడిన తర్వాత జరగబోయే కాలాన్ని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్రహాముతో. కాబట్టి ఎవరు నీ దాసులుగా ఉందురు అని చెప్తున్నాడంటే ఆ 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. ఇన్ని ఏళ్ళు వారు ఐగుప్తు దేశానికి వెళ్తారు, అక్కడ 400 ఏళ్ళు శ్రమ పడతారు అన్నది ముందుగానే దర్శనమందు అబ్రహాముకి తెలియజేయడం జరుగుతుంది. వీరు ఎవరికి దాసులై ఉందురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చిదును. ఎవరికి దాసులు? ఐగుప్తులకి దాసులై ఉంటారు. కాబట్టి ఆ జనానికి తీర్పులు తీరుస్తానంటే ఏ విధంగా తీర్పులు తీర్చాడు అన్నది మనం చూడగలుగుతున్నాం. 10 తెగులను రప్పించి వాళ్ళకి తీర్పులు తీర్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. మిక్కిలి ఆస్తితో అంటే ఐగుప్తీయులు వారు బయలుదేరేటప్పుడు వారి యొక్క సంపదన, వారి యొక్క బంగారాలని, నగల్ని ఐగుప్తులకి ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మిక్కిలి ఆస్తితో వారు ఐగుప్తు దేశం నుండి వచ్చేదురు. నీవు క్షేమంగా నీ పితరుల వద్దకు పోవుదువు, మంచి వృద్ధాప్యము పాతిపెట్టుడు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు అక్కడికి మరలా వచ్చేదురని నిశ్చయముగా చెప్తున్నాను. ఏ 4వ తరం అంటే ఎవరు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ధర్మశాస్త్రము ఎవరికైతే మోషే బోధిస్తున్నారో వాళ్ళే 4వ తరం ప్రజలు. ఎవరు? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాను కదా, బయలుదేరిన ప్రజలు కాదు. ఐగుప్తు నుంచి బయలుదేరిన ప్రజలు కాదు. ఎవరు? బయలుదేరిన 20 సంవత్సరాలు పైబడిన వారి యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క అరణ్యంలోనే 40 సంవత్సరాల్లో చెల్లిపోయారు. ఎవరైతే వారి పిల్లలు ఉన్నారో, మోషే తరం కాకుండా వారి పిల్లలు ఉన్నారో, వారి పిల్లలకి మోషే బోధించి వారిని కానాను దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారే 4వ తరం ప్రజలు. ఈ అబ్రహాముతో చెప్పిన 4వ తరం ప్రజలంటే ఎవరు? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఎవరికైతే బోధ చేస్తున్నారో రెండోసారి ఆ ప్రజలే 4వ తరం ప్రజలు అన్నది ఈ యొక్క మన యొక్క మైండ్ లో ఉండాలి. ఈ వచనాన్ని బట్టే మొత్తం కూడా నిర్గమాకాండం అంతా కూడా ఈ వచనాన్ని బట్టే మొత్తం కూడా ఉంటది. అలాగే 4వ తరం ప్రజలంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే బోధిస్తున్న తరాన్నే 4వ తరం ప్రజలని మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని చూసుకుంటే 99 సంవత్సరాలు వచ్చింది ఎవరికి? అబ్రహాంకి 99 సంవత్సరాలు వచ్చాయి. 99 ఏళ్ల యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై ఉండుము. నీకు నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అన్నప్పుడు ఆయన నెరవేర్చాడా నెరవేర్చలేదా? తొమ్మిదవ వచనం చూడండి, ఒక నిబంధన చేసుకున్నారు. 17 మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి వాడును మగవాడును సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట ఎండుతో కొనబడినవాడైనను ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సున్నతి పొందాలని ఒక నిబంధన. ఎందుకు సున్నతి పొందిన వాడే దేవుని యొక్క జనాంగము అని చెప్పడానికి. ఎవరు? సున్నతి పొందిన వాడే దేవుని యొక్క జనాంగము. సున్నతి పొందకపోతే దేవునికి వారికి సంబంధాలు ఉండవు. కాబట్టి అబ్రహాముకి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సున్నతి తప్పనిసరిగా చేయడం జరిగింది. ఇక్కడ 16వ అధ్యాయంలో
ఆగర్ని ఇవ్వడం ద్వారా ఒక కుమారుడు పుడతాడు. అతని పేరేం పేరు? ఇస్మాయేలు. అబ్రాహాంకే పుడతాడు. ఈ ఇస్మాయేలు కూడా సున్నతి అబ్రాహం చేస్తాడు. ఎందుకంటే ఈయన దేవుని సంబంధి అని చెప్పుకోవడానికి, దేవుని యొక్క కాపుదల ఈయనకి కూడా ఉండాలి అనే విషయాన్ని తెలియదు. ఈ ఇస్మాయిలే ఎవరు? ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళు ఎవరు? ముస్లింలు. ఓకేనా? ఇస్మాయిలే ముస్లింలు. ఓకేనా? ఈ ఇస్మాయిలే ముస్లింలు. ఓకేనా? ఇస్మాయిల్ యొక్క సంతానం నుంచి వచ్చిన వారు అందరూ కూడా 12 మంది రాజులు వస్తారు, ఈ ప్రపంచానికి వాళ్ళు కూడా ఏలుబడి చేస్తారు అనేసి 17వ అధ్యాయంలో వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి ఈ ముస్లింలు తెగ ఒక విధంగా ఎదుగుతుంది. అట్లాగే ఇక్కడ ఇశ్రాయేలు తెగ కూడా ఎదుగుతుంది. ఎలా? ఇప్పుడు మళ్ళీ ఈ 21వ అధ్యాయంలో మనకి ఇస్సాకు పుడతాడు. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు. 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తను చెప్పిన ప్రకారము శారాయిను దర్శించును. యెహోవా తనకిచ్చిన మాట చొప్పున శారాయి గురించి చేసిను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారాయి గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. ఈతనంలో ముసలితనమందు కుమారుణ్ణి కన్నట్లుగా చూస్తాం. ఏదైతే 12వ అధ్యాయంలో వాగ్దానం చేసి ఉన్నారో, ఇప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాం. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 25 సంవత్సరాల కాలంలో నెరవేరింది. కాబట్టి 25 సంవత్సరాలు సమయము అవసరమా దేవుడికి? వెంటనే పుట్టించవచ్చు కదా, వెంటనే పుట్టించి ఆయన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేయించవచ్చు కదా. 25 సంవత్సరాలు వెయిట్ చేసి లాస్ట్ కి 20 సంవత్సరాల తర్వాత ఇసాకుని పుట్టించడానికి కారణాలు ఏంటి అంటే, ఆయన యొక్క మనసుని ఇంకా కూడా దేవుని వైపుకు ఇంకా బలంగా తయారు చేస్తున్నాడు అనేది మనం అర్థమవుతుంది. ఆయన చిన్న సమస్యల్లో ఇరుక్కున్నాడని చూసాం. లోతుని వదలలేదు ఒకటి. తర్వాత శారాయి యొక్క మనస్తత్వం కూడా కొద్ది సమయంలో దేవుని విషయం పైన మనసు పెట్టక ఉన్నట్లుగా చూస్తున్నాం. అబ్రాహాం యొక్క మనసు కూడా నాకు ఇంకా కుమారులు ఇవ్వలేదు కదా, ఈ ఆస్తి అంతా ఎందుకు ఇచ్చావు అనేసి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే శారాయి కూడా అవమానిస్తుంది, నాకు పిల్లలే లేరు కానీ ఎందుకు అంత అనేసి. కాబట్టి ఇక్కడ పిల్లలు కావాలనే ఆశతో శారాయి ఏం చేస్తుంది? నా ఆగర్ని నువ్వు తీసుకొని నాకు ఆమె ద్వారా పిల్లలు కొను, ఆమె పిల్లల్ని నేను పెంచుకుంటాననేసి చెప్తుంది. అంటే దేవుని మాటని కొద్దిగా పెడచెవులు పెట్టినట్లుగా మనం కొన్ని విషయాలు కూడా చూడగలం. అయినా వారు దేవుడు చెప్పిన ప్రకారంగా మనుషులు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించకపోయినా దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడంటే ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనం దేవుని పైన పూర్తి స్థాయిలో నమ్మకత్వాన్ని కలిగి ఉండగలుగుతాం. ఈ అబ్రహాంకి నమ్మకం ఉంది, నాకు నా దేవుడు నాకు పిల్లల్ని ఇస్తారు, ఎందుకంటే నాకు వాగ్దానం చేసి ఉన్నారు, నా సంతానాన్ని విస్తరింపజేస్తారని చెప్పి ఉన్నారు, కాబట్టి ఆయన చేయక తప్పడు అని ఆయన నమ్మకం ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా, కొన్ని సమస్యల కారణంగా మనం అవిశ్వాసాన్ని పొందుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఆ అవిశ్వాసంతో దేవుణ్ణి కొద్దిగా పెడచెవును పెట్టి పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఇంకా బలంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు. 22వ అధ్యాయంలో పుట్టిన పిల్లవాడిని వెంటనే ఏమన్నారు? బలివ్వమని అడిగాడు. చిన్నపిల్లవాడు కాదు, బలివ్వమని అడిగినప్పుడు చిన్నపిల్లవాడు కాదు, ఇస్సాకు చిన్నపిల్లవాడు కాదు, 13 సంవత్సరాల వయసు వాడిని బలివ్వమని అడిగాడు. అంతే, 13 సంవత్సరాల పిల్లవాడిని పెంచాడు అబ్రహాం. పుట్టిన పిల్లవాడిని అడగలేదు బలి. 13 సంవత్సరాలు ప్రేమతో పెంచిన పిల్లవాడిని బలివ్వమని అడిగారు.
కాబట్టి బలి ఇవ్వమని అడిగితే ఏమిచ్చి అబ్రహాం ఎలా సిద్ధపడ్డాడు? తండ్రి నీవిచ్చావు, నీవు తీసుకొని పోతావు అనే వచనాన్ని మనం చూడగలుగుతాం. 4వ వచనం చూడండి, 22 4. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఏం చేశారు? పరిశోధించి 13 సంవత్సరాలు పిల్లవాడు పుట్టిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత పరిశోధించడం. పరిశోధించి ఎట్లా అనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనిను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించు అనేసి అన్నప్పుడు ఏ విధమైన ఆలోచన కలిగి ఉంటాడు? అయ్యా లేక 100 సంవత్సరాలప్పుడు నాకు కుమారుని ఇచ్చావు, చక్కగా 13 సంవత్సరాలు పెంచుకున్నాను, ఎంత సంతోషంతో పెంచుకున్నానో తెలియదు కానీ ఇప్పుడు ఆ బ్రాహ్మణ అంతటిని కూడా నా నుంచి తొలగించడానికి ఇప్పుడు కుమారుని బలిమ్మని అడిగా కదా, ఈ కుమారుడే చనిపోతే నా యొక్క వంశావళి ఎలా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందడం అసాధ్యం కదా అని అన్నాడా? అనలే. నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి సిద్ధపాటు చేసి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నా. అయితే ఆ సందర్భంలో ఇషాకు కూడా ఎంట పెట్టుకొని దహనబలి కొరకు కట్టెలను చీల్చి తీసుకుని వెళ్ళాడు. తర్వాత తన పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్దాం. వెళ్ళినప్పుడు ఆ యొక్క కట్టెల మోపు ఎవరి మీద పెట్టారు? కట్టెల మోపు ఎవరి మీద పెట్టారు అంటే మొయ్యగలిగే ఒక భారాన్ని మొయ్యగలిగే కెపాసిటీ సామర్థ్యము ఇషాక్కి ఉన్నప్పుడే బలిగా అడిగినట్లుగా మనం చూస్తాం. అంటే 13 సంవత్సరాల కుర్రోడిని అల్లార ముద్దుగా పెంచుకున్న అబ్రహాము ఒక్కసారే బలి ఇవ్వమంటే ఎనతీయకుండా బలి ఇవ్వడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. తర్వాత 7వ వచనం చూడండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనిను. అప్పుడు అతడు నిప్పు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగా. అంటే ఈయనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతనికి ఒక జ్ఞానం అనేది ఉన్నది. అంటే ఎన్నో సార్లు దహన బలులు చేసేటప్పుడు ఇస్సాకు ఆ దహన బలు కార్యక్రమాలని చూసినట్లుగా మనం చూస్తాం. అంటే ఈయన బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ అబ్రహాంకి. ఆ యొక్క పరిస్థితిని ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉన్నవాడు కాబట్టి దహన బలి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్ని ఉన్నాయి కానీ దహన బలి లేదు అన్నప్పుడు దహన బలిని దేవుడే చూసుకుంటాడు అని చెప్పడం ద్వారా ఇక్కడ మన టైం అయిపోయింది కాబట్టి ముందుకెళ్లే విషయం ఏంటంటే అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చెప్పేటప్పుడు ఇక్కడ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇశ్రాయేలుతో నెరవేర్చే విధానం ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈ యొక్క అబ్రహాము యొక్క సంతానము ఎట్లాగా ఐగుప్తిలో నివసించింది అన్నది చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఐగుప్తికి అబ్రహాము యొక్క సంతానం ఎంతమంది వెళ్ళారు, ఎంతమందిగా తయారయ్యారు, మళ్ళీ ఎప్పుడు వారిని దేవుడు ఎలా రప్పించాడు అనే విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కథని అంటే మనం ద్వితీయోపదేశకాండంలో ఒక విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. 4వ తరం ప్రజలు ద్వితీయోపదేశకాండంలో మోషే 4వ తరం ప్రజలకి బోధిస్తున్నాడు. అబ్రహాంతో వాగ్దానం చేసిన 4వ తరం ప్రజలకి మోషే బోధిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఈ కథని ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. మన యొక్క హృదయాల్లో వాటిని ఉంచుకుంటూ ఆత్మీయంగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటది. అవకాశం ఉంటే రాబోయే దినాల్లో మనం ఈ యొక్క విషయాలని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.